మరి నేను చెప్పాడు పాదయాత్రలో ఏటా డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, మరి ఒక డిఎస్సి కూడా లేదు. ఆ రోజు ఏం చెప్పాడు, 35,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నాడు. మొన్న ఎలక్షన్ల ముందు మిమ్మల్ని మోసం చేయడానికి 6,000 పోస్టులు వేసాడు. మళ్ళీ అవి కూడా సరిగ్గా లేకుండా మళ్ళీ అవి కూడా ఇప్పుడు మీకు వచ్చే పొజిషన్ లేదు. మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది రేపొద్దుట, మళ్ళీ డిఎస్సి ఇస్తాం. మీలాంటి వాళ్ళందరికీ కూడా మంచి మాస్టర్ ఉద్యోగాలు ఇస్తాము, పిల్లల భవిష్యత్తును కాపాడుతాం మీకు ఉద్యోగాలు ఇచ్చి. మళ్ళీ స్కూల్స్ కూడా మూసేస్తున్నాడు, చూసుకున్నారు కదా మీరు. ఇప్పుడు 3, 4, 5 తరగతులు పట్టుకెళ్ళి హై స్కూల్లో కలుపుతున్నాడు. అప్పుడు OT2 కదా ఇక్కడ ఉండేది. OT2 ఉంటే నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, 20 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారని మళ్ళీ స్కూల్ మూసేస్తాడు. మరి అప్పుడు మీకు ఉద్యోగాలు ఎలా వస్తుంది? ఆమె మీకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండడం కోసమే ఈ టైప్ మొదలు పెడతాడు, స్కూల్స్ మూస్తున్నాడు. స్కూల్స్ కూడా మూయడానికి ఒకేసారి ఒప్పుకోరు కదా. 5 క్లాసులు ఉన్నాయనుకోండి, 50 మంది ఉంటారు. ఇప్పుడు 3 క్లాసులు అక్కడ పంపించేటప్పటికి ఈ 2 క్లాసుల పిల్లలు స్ట్రెంగ్త్ సరిపోదు, 20 మంది కంటే తక్కువ మంది ఉన్నారని మూసేస్తారు. అది మీరందరూ అర్థం చేసుకోండి.